అంబర్పేటలో నియోజకవర్గంలో మూసి పరివాహక ప్రాంతంలో నాలాలను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. మూసి సుందరీకరణలో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ నాలాల్లో కలవకుండా చర్యలు తీసుకునే ప్రతిపాదనలు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, వాటర్ వర్క్ అధికారులు పాల్గొన్నారు. ముసరాంబాగ్ బ్రిడ్జ్ జూన్ నెలాఖరికల్లా పూర్తి చేస్తామని, ఆ విధంగా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. రావాలి ఇదే డిఫెక్ట్ అయింది అంతే మిగతా అంతా అది ఓవర్ఫ్లో అవుతుంది పైపులు చూస్తారు రెండు పైపులు సపరేట్ చేస్తాం డ్రై వెదర్ అంతా అటే ఉంటుంది ఓన్లీ సర్ప్లస్ ఇటు వస్తుంది 99% అటే వెళ్ళిన తర్వాత మిగతాది లేదు రెండు ఆటోకి అయిపోతుంది సార్ అలా కాదు కదా సార్ ఇది స్టేజ్ దానికి ఆర్చింగ్ సార్ కంప్లీట్గా ఆర్చి లెవెల్స్ తీసుకోవాలి బాటమ్ స్టార్ట్ చేయాలి సార్ మొత్తం వాల్స్ అది చేస్తున్నాం సార్ అది వర్షం సార్ ఎప్పుడు ఎవరికి 15 days మీకు ఈ స్టేజ్ వచ్చిన లైన్ ఇక్కడికి ఎండ్ అవుతుంది ఓపెన్ ఇక్కడ అంటే మళ్ళీ ఇదే బాధ్యత రెండింటి కోఆర్డినేషన్ మళ్ళీ ఇంటికి వెళ్తుంది లాస్ట్ టైం అట్లనే మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారు మన అంబర్పేటలో నాలాల గురించి మరియు మోయిన్ చెరువు నాలా గురించి, ఆ తర్వాత డిమార్ట్ దగ్గర నాలా గురించి, ఇవన్నిటిని వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రేపు పొద్దున మూసీ రీజర్వేషన్ ప్రోగ్రాంలో ఈ నాలాలో మురుగునీరు వచ్చి మూసీలో కలుస్తున్నది, దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ముందు ప్రతి ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు రావడం జరిగింది. దాదాపు 3 గంటలు
అన్ని బస్తీలు తిరగడం జరిగింది. దీంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అన్నీ కూడా ప్రతిపాదనలు పంపిస్తే వాటిని అన్నీ అమలు చేసి రేపు పొద్దున ఎటువంటి నాలాలలో డ్రైనేజీ కలపకుండా డీలింక్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముసరాబాద్ బ్రిడ్జ్ అతి త్వరలో కంప్లీట్ చేయాలని ఇక్కడ మా అంబర్పేట వాస్తవులకు, పర్టికులర్గా అంబర్పేట డివిజను, గోల్నాక డివిజన్లో ఉండే వాస్తవులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తొందరగా కంప్లీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జూన్ నెల వరకు ఒకవైపు ముసరాబాద్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తామని కూడా కన్నన్ గారు, కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.